ఇది ఏ ప్రత్యేక సందర్భాల్లో ఆడపిల్లలకు ఆస్తి హక్కు వర్తించదు? నెంబర్ 1 పాయింట్, 2005 అంటే 2005 సెప్టెంబర్ 9కు పూర్వమే ఆస్తి పంపిణీ చేయబడింది అనుకోండి. అంటే ఎవరికి వాళ్ళకి పనిచేసుకున్నారు అనుకోండి. 2005 సెప్టెంబర్ 9వ తారీఖు, ఆ సెప్టెంబర్ 9th కన్నా ముందే ఆస్తి పంపిణీ చేయబడిపోయి ఉంది. ఆ పంపిణీ చేయబడిన విషయంలో ఆడపిల్లకి లేదనుకోండి. అటువంటి సందర్భాల్లో ఆడపిల్ల మళ్ళీ ఈరోజు దావా వేసి, సార్ ఈ కేసుకు సంబంధించి నాకు నా వాటా ప్రాపర్టీ ఉంది కాబట్టి ఇవ్వమని మళ్ళీ కోర్టులో వేసుకుంటే ఆ కోర్టులో ఇది బహుశా రిజెక్ట్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే జాగ్రత్తగా వినండి, 2005 సెప్టెంబర్ 9కి పూర్వమే పంపిణీ చేయబడిపోయినటువంటి ప్రాపర్టీ, అంటే విభజించేసుకున్నారు, ఎవరి ప్రాపర్టీస్ వాళ్ళకు వచ్చేసింది. అటువంటి సందర్భాల్లో ప్రాపర్టీ ఆడపిల్లల ఈరోజు క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. నెంబర్ 2 పాయింట్ ఏంటంటే, తండ్రి బతుకున్నప్పుడే తనకు వారసత్వంగా వస్తున్న ప్రాపర్టీ ఏదైతే ఉందో, తనకు వారసత్వంగా వచ్చిన ప్రాపర్టీ, తన భాగం ఏదైతే ఉందో ఆ భాగాన్ని తను ఆల్రెడీ ప్రాపర్టీ అమ్మేశాడు అనుకోండి. నాకు వారసత్వ ప్రకారం నా తండ్రి ప్రకారం నుంచి నాకు రావాలి కాబట్టి నాకు కావాలని చెప్పి ఆల్రెడీ వేరే వ్యక్తికి అమ్మేసిన తర్వాత కూడా ఈ ప్రాపర్టీని క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉండదు. ఇది నెంబర్ 2 పాయింట్. నెంబర్ 3, ఆడపిల్ల దత్తతకి వెళ్ళిపోయింది అనుకోండి. అంటే ఇంటి పేరు మారిపోయింది. చిన్నప్పుడే ఈ కన్న తల్లిదండ్రులు ఈ అమ్మాయిని వేరే వాళ్ళకి దత్తతకి ఇచ్చేసుకున్నారు. అంటే అమ్మాయి దత్తత తీసేసుకుంది వేరే ఇంటికి. అప్పుడు ఇంటి పేరు మారిపోయింది. అది కూడా అఫీషియల్గా చట్ట ప్రకారంగా దత్త స్వీకారం జరిగిన సందర్భంలో వేరే ఇంటికి అమ్మాయి కూతురుగా ఉండేటప్పుడు దత్త స్వీకారం జరిగింది కాబట్టి ఆ ఇంటి యొక్క ప్రాపర్టీ రైట్స్, ఆ వారసత్వ హక్కులకు ఆ అమ్మాయి అక్కడ ఉంటుంది తప్పించి చట్ట ప్రకారంగా కన్న తల్లిదండ్రుల యొక్క ఆస్తికి ఈమె వారసత్వంగా వస్తుంది కాబట్టి నాకు ఇంటి నుంచి రావాలని చెప్పి, అంటే మా నాన్నగారు కన్న తండ్రి దగ్గర నుంచి కూడా నాకు ఆస్తి ప్రాపర్టీ రావాలి అని చెప్పి క్లెయిమ్ చేసుకోవడానికి కూడా వీలు పడదు.